హాయ్ అండి, నేను మీ శారదా టాక్స్. ఇక్కడ చూడండి ఎల్లమ్మ పుట్ట ఎంత బాగుందో చూడండి. అమ్మవారి దగ్గరికి పోయినాము, ఉద్దమరికి పోతున్నాము. నేను పోయినాక మీకు చూపిస్తా అన్నా కదా, ఇక్కడికే మేము వచ్చినాము. ఇది మా చిన్ని వాళ్ళ ఊరు, వాళ్ళ అత్తగారు ఊరు వాళ్ళదే. వాళ్ళు ఆల్రెడీ అమ్మవారు కళ్యాణం చేసారు. ఈరోజు పదార్ పండుగ. ఈమె మా చిన్ని మా ఆయన వాళ్ళ మేనత్త. వాళ్ళు మాకు కళ్యాణం అని చెప్పి పిలిచారు. అప్పుడు మాకు కుదరలేదు, పోలేదు. ఈసారి పదార్ పండగ అని చెప్పానని పిలిస్తే పోయినాము. పోయి మొత్తము అలంకరణ ఇవన్నీ నేనే చేసినాను. ఇదంతా చూడండి ఎంత బాగుందో. అమ్మవారు కూడా వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా కొలుసుకున్నారు, వాళ్ళు కూడా నిలబెట్టుకున్నారు. వాళ్ళకు ఇవి మా చెల్లె, ఇక్కడ మా మరదలు, వీళ్ళంతా ముందే పోయారు, నేను తర్వాత పోయినాను. నేను కూడా చూడడం ఫస్ట్ టైం. ఇది చూసిన తర్వాత నాకు కూడా చాలా బాగా అనిపించింది. అమ్మవారు కూడా సాష్టాంగా ఉన్నట్టు నాకు కూడా అనిపించింది. పోయి నేనైతే సేవ చేసుకున్నాను. అంతా అలంకరణ అయిన తర్వాత అమ్మవారికి ఓడి బియ్యము ఇవన్నీ చేసారు. ఇవన్నీ అయిన తర్వాత అమ్మవారికి మొత్తం పూదియడం అవంతా అయిపోయిన తర్వాత ఓడి బియ్యం కూడా పోసినాము. నేను స్టార్టింగ్ నుండి అంతా మీకు ఫుల్ వీడియో అది చెప్పినాను కదా, పెట్టి చూపిస్తానని. ఇదిగోండి ఇదంతా ఈమె అక్క అవుతుంది, మా అక్క పెద్దమ్మ బిడ్డే. అమ్మవారి గద్దె అలకడము, మొత్తము గురుగులు, ఆమె ఫోటో ఇవన్నీ ఎంత బాగా బోధించిందో చూడండి. బాగుందా లేదా, మీరు కూడా ఇట్లా చేసుకుంటారా, ఇంకా ఎట్లయినా చేస్తారా అనేది కమెంట్లో చెప్పండి. ఇదిగోండి నాకైతే వచ్చినట్టు నేనైతే చేసుకున్నాను. ఎందుకంటే మాకు కూడా ఇంట్లో అమ్మవారు ఉన్నది కదా, మాకు తెలుసు. అట్లా నాకు తెలిసినట్టయితే నేనైతే చేసినాను. బాగుందా లేదా కమెంట్లో చెప్పండి. ఈయన మా బాబాయ్, ఈయన మా చిన్ని, వెనుకకైన కూడా మా కాక. వాళ్ళ చేతితోటే నేను అమ్మవారి గద్దె మీద ఫోటో పెట్టించిన. అది ఎట్లా ఉంది అమ్మవారు ఏంది అనేది మీరు కూడా చూసి మాకు చెప్పండి కమెంట్లో. ఇదంతా పూలతోటి మా చెల్లె అంతా అలంకరించుకుంటూ వచ్చింది. నేనేమో ఇదంతా పసుపు కుంకుమ ఎట్లా పెట్టాలి ఏందనేది వాళ్ళకు కూడా ఒకసారి చూపించినాను. ఒకసారి పోయి తర్వాత వాళ్ళు కూడా పున్నంకి పోయి వాళ్ళు చేసుకుంటాము అని అంటే ఈసారి చూపించిన నేను. ప్రతిసారి పోవాలంటే కూడా కుదరదు కదా మనకి. అట్లానే ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది వాళ్ళకు కూడా చూపించినట్టు అయిపోయింది. నాకు కూడా అమ్మవారి కత్తి అయిన తర్వాత మేము ఓడిబియ్యం పోసినాం. అమ్మవారు కూర్చుండబెట్టినాక ఓడిబియ్యం పోసినాం. దొంతులు ఇవి దొంతులు అంటారు, ఎల్లమ్మ దొంతు, లక్ష్మీ దొంతి అని అంటారు. ఇవి దొంతులల్లో బియ్యం పోసి గవ్వలు చిల్లర పైసలు వేసి అమ్మవారిని కూర్చుండబెట్టినాం. ఇప్పుడు ఈ అమ్మవారి విగ్రహము గద్దె మీద పోయింది. అమ్మవారి విగ్రహము ఇవి ఆల్రెడీ 15 రోజుల కిందటనే అమ్మవారి కళ్యాణం అయింది. అప్పుడు నేను పోలేదు, నాకు కుదరలేదు. అప్పుడు చేసిన తర్వాత పదార పండుగకి ఇట్లా గద్దెలకి ఇవంతా అలంకరణ పూదియడము పసుపు కుంకుమతో చేస్తారు అన్నట్టు. వాళ్ళకి తెలియదు. ఈసారి నన్ను చూపించండి అంటే చూపించిన నేను పోయి. ఇంకా తర్వాత నుండి వాళ్ళే చేసుకుంటామన్నారు. కానీ చాలా పెద్దగా ఉంటుందండి ఈమెకు చేసేది ఉంటే కనుక. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఈమెకు కూడా. కానీ చేసుకున్న తర్వాత చాలా మంచిగా అనిపిస్తుంది, తృప్తి అనిపిస్తుంది అమ్మవారిని చూస్తే. వీళ్ళు పుస్తే మట్టలు గుచ్చుతారు అన్నట్టు పదార పండుగ అమ్మవారికి. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాసెస్ ఉంటుంది.
మా చిన్ని కాకకి బొట్టు పెడుతున్నా చూడండి. వాళ్ళు కంకణాలు ఇప్పుతారు, కళ్యాణంలో కట్టుకుంటారు కదా కంకణాలు, అవి ఇప్పుతారు. అమ్మవారికి పుస్తే మెట్టలు గుచ్చుతారు. సేమ్ మనం పెళ్లి చేసుకుంటే పదార్ పండుగ ఎట్లయితే ఉంటుందో అమ్మవారికి కూడా అట్లనే ఉంటుంది. ఇది ఇట్లా అదిగోండి అమ్మవారి పుస్తే మెట్టలు అవి మా కాక గుచ్చుతాడు. కానీ చాలా బాగా అనిపిస్తుంది అండి ఎల్లమ్మ కళ్యాణం అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా అప్పుడు నాకు అమ్మవారు వచ్చేసింది. అంత అలంకరణ చూసిన తర్వాత ఊపుకుంటుంది అమ్మవారు. ఇవి మా చిన్ని, వీళ్ళు కూడా చిన్ని కాక. ఎట్లా ముందు ఇక అమ్మవారు ఏం చెప్పిందో ఏమో ఇది వాళ్ళకే తెలుసు. ఈమె మా చెల్లె, ఈమె అక్క అవుతుంది. ఇంకా అయిపోయింది, పుస్తే మట్టలు వేసేసారు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పాలు పోసడం, పోసేవాళ్ళు పాలు పోసారు. అక్కడ ఇంకా అమ్మవారికి ఓడి బియ్యం పోస్తున్నారు. ఇంకా ఇదంతా అయిపోయాక లాస్ట్కి ఇగో ఇదిగోండి ఓడి బియ్యం. ఇంకా వీళ్ళందరు మర్దలు, అక్క చెల్లెలు, వీళ్ళందరికీ అంత రిలేటివ్స్. ఇదిగోండి మేము కూడా వచ్చినాం చూడండి, నేను మా ఆయన. ఈమె మర్దలు. ఇంకా నేను కళ్యాణంకి పోయిన ఉంటే కనుక ఇంకా 2 రోజులు గంగతెప్ప కళ్యాణం అమ్మవారిది అది కూడా చూపిద్దామని అనుకున్నా. ఇంకా నాకు కుదరలేదు. ఈసారి అమ్మవారి పదార్ పండుగకు పోయినట్టు అయిపోయింది. కానీ నేను కూడా అమ్మవారిని చూడడం ఫస్ట్ టైము, నాకు కూడా చాలా బాగా అనిపించింది. అంత అయిపోయిన తర్వాత ఇంకా నాకు కూడా ఓడి బియ్యం పోసిండ్రు. పక్కకు మా చెల్లె, ఇంకా ఆమెకు కూడా పోసుకున్నది నాతో పాటు. అంటే ఆమెకేం అమ్మవారు రాదు, కాకపోతే ఆమె కూడా తల్లిగారి ఓడి వాళ్ళు అంటారు కదా, అమ్మ వాళ్ళే పడాలని ఇంకా ఆమెకు కూడా పోసారు నాతో పాటు. ఇక్కడ ఒక సైడు అమ్మవారికి చేసారు, ఒక సైడు మాకు ఓడి బియ్యం పోసారు. ఇక్కడ ఒక సైడ్ అమ్మవారు, ఎందుకంటే ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అమ్మవారిని పూజించి అంతా ఇది చేసేసరికి లేట్ అయిపోయింది. అక్కడ చేసారు, ఇక్కడ చేసేసారు. మళ్ళీ నేను ఎవరిదైనా కళ్యాణం పోతే కనుక నేను చూపిస్తానండి మీకు, ఎట్లా ఏంటిది అనేది మొత్తం చూపిస్తాను. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, కమెంట్ కూడా చెప్పండి.